కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇచ్చింది. 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈరోజు ఏది పడితే అది మాట్లాడతారు. రాష్ట్రంలో 4 పోర్టులు నిర్మాణం చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ సంస్థల్ని ఈరోజు రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఈరోజు విశాఖపట్నంలో స్థాపించి వేల మంది ఉద్యోగావకాశాలు కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిన్న నేను గాజువాకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి కలిశాడు. బాబు, మీ ప్రభుత్వం దయ వల్ల నా కూతురు బెంగళూరులో ఉండేది, ఇన్ఫోసిస్ విశాఖపట్నం రావడం వల్ల నా కూతురు ఈరోజు విశాఖపట్నంలో పనిచేస్తుంది, మా ఇంటి దగ్గర నుంచి ఈరోజు ఉద్యోగంకి వెళ్తుందని చెప్పి ఒక సందర్భం నాకు ఎదురుపడినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాండ్స్టాడ్ లాంటిది ప్రముఖ కన్సల్టెంట్ కంపెనీని, ప్రముఖ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీని తీసుకొని వచ్చాం. ఈరోజు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్లో టీసీఎల్, ఫాక్స్ లింక్స్ అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను తీసుకొని వచ్చాం. ఏసీ తయారీ యూనిట్లను తీసుకొని వచ్చాం. ఏషియాలోనే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయినటువంటి మాండలేజ్ అనేటువంటి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్యాడ్బరీకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చేటువంటి కంపెనీ, ఏషియాలోని బిగ్గెస్ట్ ప్లాంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయించాం. యోకోహామా టైర్స్ కంపెనీ మన పక్కనే అచ్యుతాపురంలో ఏర్పాటు చేస్తాం. బల్క్ డ్రగ్ పార్క్ ఈరోజు నక్కపల్లిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం. 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. చెప్పు, నీ హయాంలో ఇది చేస్తామని చెప్పు. ఒక బ్రెయిన్లెస్ ఫెలోని నీ కొడుకుని పెట్టుకొని నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నిన్న నువ్వు ఒక మాట మాట్లాడావు. దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నావు. నేను ఆ మాట అన్నట్టు ఎక్కడైనా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. నీ కొడుకు రెడీయా, లేకపోతే నువ్వు రెడీయా? ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ను షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా? మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? చెప్పండి, మీరే సాక్ష్యం ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను క్లియర్గా మాట్లాడడం జరిగింది. చలిగా ఉంది అని చెప్పి ప్రచారం చేసుకుంది, ఆ పనికిమాల ప్రచారం చేసుకుంది నువ్వు. 9 సార్లు దావోస్ వెళ్ళానని చెప్పావు. ఏం ఉద్ధరించావు చెప్పు, నాకు తెలియక అడుగుతాను. ఏం సాధించుకొచ్చావు అక్కడి నుంచి వచ్చి? ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి నువ్వు తీసుకొని వెళ్ళి 10 సార్లు మేము వెళ్ళిన తర్వాత కూడా చెప్పాం. అక్కడ ఒక నెట్వర్కింగ్ సెషన్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి పాలసీల మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఒక పెద్ద నెట్వర్కింగ్ సెషన్ లాగా ఉపయోగపడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మనకు అవసరమైనటువంటి వారిని మన రాష్ట్రానికి రప్పించుకొని మనం సదస్సులు పెట్టుకొని మనం వాటిని ఆకర్షించేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప 15 కోట్లు 20 కోట్లు ప్రతిసారి వెళ్ళినటువంటి క్రమంలో ఖర్చు పెట్టి నువ్వు సాధించింది ఏంటి?